గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి బీసీ కులం రజ కులానికి సంబంధించినటువంటి కొండ్రాతి అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరుల కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలతోటి నిన్న వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా గతంలో ఏదైతే సంవత్సరాల తరబడి వాళ్ళు స్థలాలు కొనుక్కొని ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పంచాయతీ రహదారు లేని సందర్భంలో వాళ్ళు కొనుక్కున్న స్థలంలోనే నడవడానికి దారి ఏర్పాటు చేసుకొని 40 సంవత్సరాలుగా కాలం వెలుబుచ్చుతున్నటువంటి తరుణంలో అక్కడే ఉత్తరాన వాళ్ళ స్థలానికి ఉత్తర దిక్కులో ఉండబడినటువంటి వీరం వెంకటేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి గృహానికి వాళ్ళు నడిచే దారి మరొక దారి ఉన్నప్పటికీ కూడా ఇదే దారిలో వీళ్ళు కలిసి నడుస్తున్నటువంటి తరుణంలో గతంలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి దారిని వీళ్ళ నడవనీయకుండా అక్రమంగా ఆ దారి నాదంటూ వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం గతంలో ఉంది. ఈ విషయంపై రొంపిచెర్ల తహసీల్దార్కి అట్లాగే స్థానిక రొంపిచెర్ల ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు వచ్చి వాళ్ళని మందలించి విషయాన్ని సామరస్యంగా వెళ్ళాలని చెప్పేసి పరిష్కరించినప్పటికీ కూడా నేడు అక్కడ ఉండబడేటటువంటి ఎవరైతే కులాహంకారంగా విర్రవీగుతూ కులాహంకారంతో రెడ్డి కులాహంకారంతో అక్కడ ఉన్నటువంటి రజకుల్ని హీనంగా అతి తక్కువ కులంగా భావించి వాళ్ళ మీద దాడి చేస్తే మాకు జరిగినటువంటి అన్యాయం సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మా మీద ఫిర్యాదు చేస్తారా అని ఈరోజు కొండ్రాతి అంజమ్మ ఆమె భర్త అట్లా కదా వాళ్ళ అన్న కొడుకు చిన్న 16 సంవత్సరాల కుర్రాన్ని కూడా ఘోరంగా దాడి చేసి అంటే ఈరోజు పోలీసులు అట్లాగే దళిత భోజనాలకు ఉన్నటువంటి చట్టాలను లెక్క చేయకుండా ఒకసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి సందర్భాన్ని కనీసం వాళ్ళకి కాస్త భయం లేకుండా మరలా ఇంటి మీదకి వెళ్ళి ఫిర్యాదు చేస్తారని దాడి చేశారంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారి ఉన్నదని ఈరోజు పోలీసులు గమనించాలి. ఎందుకంటే వీళ్ళ మీద దాడి జరిగింది ఒక మహిళ మీద చెప్పలేని మాటలతోటి పదజాలాలతోటి మాట్లాడి మీరు దాడి చేస్తే నాకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత మరలా పోలీస్ స్టేషన్లో కేసు పెడతారని దాడి చేశారంటే ఈరోజు పోలీసులు నిర్లక్ష్యం ఉంది. అట్లాగే ఆ స్థలానికి సంబంధించినటువంటి వివాదంలో స్థానిక తహసీల్దారు ఆ సమస్యని ఇది వీళ్ళకి సంబంధించినటువంటి దారి వీళ్ళ సొంత స్థలానికి సంబంధించినటువంటి వదిలిన దారని ఆ రోజు తహసీల్దార్ పరిష్కారం చేస్తున్నట్టయితే ఈరోజు సమస్య జటిలమై ఉండేది కాదు. ఈ నిర్లక్ష్యం వివరించడానికి కేవలం అధికారుల నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఇది ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఈ యొక్క ప్రాబ్లాన్ని సత్వరమే పరిష్కరించే దిశగా పోలీసులు ఉండాలి. దీంట్లో అవాస్తవాలు పోలీసులకు తెలిసినప్పటికి కూడా అవతల అగ్రకులానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం తప్పుడు కేసులు ఇస్తే ఆ కేసులను కూడా మేము ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పడం అనేది ఇది చాలా బాధాకరం. మా హక్కుల్ని మా చట్టాలని కాలరాస్తున్నటువంటి సందర్భం కాబట్టి మేమైతే అన్యాయానికి గురి కాబడినటువంటి దాడికి గురి కాబడినటువంటి ఎవరైతే బీసీ రజ కులానికి సంబంధించినటువంటి అంజమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకి పూర్తి మద్దతు మాలమానాడు తెలియజేస్తూ కేఎన్పిఎస్ బీసీ సంఘం ఇంకా తదితర ప్రజా సంఘాల ద్వారా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. పీకేఎస్ ద్వారా కూడా ఒకటే చెప్తా ఉన్నా పోలీసులకి తప్పుడు కేసులు మీరు ఎంకరేజ్ చేయొద్దు. తప్పుడు కేసులు ఇస్తే అది అవాస్తవం తెలిస్తే తిరిగి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని గతంలో ఎస్పీ చెప్పినటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. అట్లాగే కేసు పెట్టిన తర్వాత ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని పోలీసులు గమనించాలి. చట్టానికి అతీతులుగా పనిచేయాలి. చట్టాన్ని ఎవరు కూడా ధిక్కరించకూడదు. ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి కాబట్టి ఇది 307గా ఖచ్చితంగా నమోదు చేయాలని మాలమాన డిమాండ్ చేస్తూ ఉంది. 307గా నమోదు చేయకపోతే ఖచ్చితంగా రజకుల పక్షాన మాలల పక్షాన బీసీలు అట్లాగే దళిత గిరిజన భోజన సంఘాలు ఉవ్వెత్తున వేసుపడి ఉద్యమానికైనా వెనకాడమని మాలమానాడుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.